హ్యూమస్ సార్. హ్యూమస్ అంటే లూమినియర్ సార్. టాప్ సాయిల్ అంటే ఇసుకనేల సార్. సబ్ సాయిల్ అంటే సిల్క్ నేల సార్. పేరెంట్ మెటీరియల్ అంటే నేల సార్. రాక్ అంటే సిల్క్ నేల సార్. సాయిల్ ఏమంటారు నేల మీద పంట పండుతుంది. ఎన్ని నేల పంట పడుతుందా? కారణం ఏంటి? సత్తు. Lungs are the pair of spongy, pinkish grey organs in your chest. When you inhale, breathe in, air enters your blood and oxygen from the air moves to your blood. At the same time, carbon dioxide, a waste gas, moves to your blood and lungs is breathed out. Lungs is also breathed out. This is inhale. Exhale. దీనిని సమతుల దర్పణం అంటారు. దీని ద్వారా ఎక్కువ మధ్యకోణం ద్వారా దీనికి ఎక్కువ ప్రతిబింబాలు ఏర్పడతాయి. దీనిని బార్బర్ షాపులు, స్వీట్ షాపులు, బేకరీ షాపుల్లో ఎక్కువ వాడతారు. Studying in 7th class, layers of the atmosphere. The layers of the atmosphere is the several gases, nitrogen, oxygen, carbon dioxide are important gases. The atmosphere is usually divided into five layers: troposphere, stratosphere, mesosphere, thermosphere, and exosphere. Nitrogen is 78%, oxygen is 21%. Argon is 0.93%. All others is 0.04%. My name is Sanjana. I am studying in 8th class. My school name is MPUP School. Air pollution. వాయు కాలుష్యం సహజ మానవ నిర్మిత వనరుల రెండింటి నుండి వస్తుంది. గాలి కాలుష్య సమీకరణంలో ప్రపంచవ్యాప్తంగా మానవులచే మండించడం, నిర్మాణం, ధ్వనుల త్రవ్వకం, వ్యవసాయం, యుద్ధాలు వంటి వాటి ద్వారా ఉత్పత్తి చేయబడ్డ కాలుష్య కారకాలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మోటార్ వాహనాల విడుదలలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. వాయువులో కలిసి ఉన్న మానవులు, పర్యావరణంకు హాని కలిగించే ఏదైనా పదార్థమును వాయు కాలుష్య కారకం అంటారు. కాలుష్య కారకాలు ఘన, ద్రవ లేదా వాయు రూపంలో ఉండవచ్చును. అంతేకాక అవి సహజంగా ఏర్పడవచ్చును లేక మానవ నిర్మితమై ఉండవచ్చును. కాలుష్య కారకాలు ఉత్పన్నమగు విధానం ప్రకారం 2 రకములుగా విభజించవచ్చును. 1 ప్రాథమిక లేదా ద్వితీయ రకాలు. సాధారణంగా ప్రాథమిక కాలుష్య కారకాలు ఉత్పన్నమగు విధానము ప్రకారం ప్రక్రియ నుండి నేరుగా ఉత్పన్నమయ్యే పదార్థాలు. ఉదాహరణకి అగ్నిపర్వతముల నుండి వచ్చే బూడిద, మోటార్ వాహనాల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ లేక ఫ్యాక్టరీల నుండి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ లాంటివి. My name is Harita. I am studying 8th class. My school name is MPUP School. This is heart. The heart is a muscular organ provide a continuous blood circulation throughout the cardiac cycle and one of the most vital organs in the human body. The human heart is 4 chambers. Throughout the muscular organs shaped and sized like a man's whole passed with 2/3 of the mass to the left of middle line. The enclosed in a pericardial sac that My name is Ramadevi. My study
School name is MPU School Yadika. Water purification. The water purification is the process of నా పేరు జస్వంత్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఎంపీయూపీ స్కూల్. ఇది డ్రిప్ సిస్టమ్, బిందు సేద్యం. ఈ పద్ధతిలో నీరు బిందువులుగా నేరుగా వేర్ల దగ్గరే పడుతుంది కనుక దీనిని బిందు సేద్యం అంటారు. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు ఇది ఉత్తమమైన పద్ధతి. నీరు ఎక్కడ వృధా కాదు. నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలలో ఇది ఒక వరం అంటారు. రైతులకి ఇది బాగా ఉపయోగపడుతుంది. నీరు ఎక్కడ వృధా కాదు. My name is Tejaswari. I am studying in 7th class. My school name is MPU School from Yadika. This is a Kacha house. It's a good